హలో అండి, వెల్కమ్ టు షణ్ముఖ్ కుకింగ్ రెసిపీస్. నేను పద్మాని. ఈరోజు స్పెషల్ చికెన్ లివర్ ఫ్రై అండి. అసలు ఎంత బాగుంటుంది అంటే చాలా చాలా బాగుంటుంది. దీన్ని ఏ విధంగా చేసుకోవాలో, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తాను. ఆ విధంగా చేసుకోండి. ఇది కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా 250 గ్రామ్ చికెన్ లివర్ తీసుకొని దాన్ని బాగా శుభ్రం చేసుకోవాలండి. ఈ విధంగా శుభ్రం చేసుకున్న తర్వాత దీంట్లో తగినంత సాల్ట్ వేసుకోవాలి. నేను 1/2 స్పూన్ వేసాను. అలాగే 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి, 1/2 స్పూన్ కారం వేసుకోవాలి, అలాగే ఒక 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి, అలాగే 1 స్పూను గరం మసాలా వేసుకోవాలండి, అలాగే 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. వీటన్నిటిని మనం బాగా అందులో ఉల్లిపాయలండి, పెద్ద ఉల్లిపాయ అండి, సన్నగా పొడి కట్ చేసుకొని ఉల్లిపాయలు కూడా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని అందులో ఒక 3 స్పూన్స్ ఆయిల్ కూడా వేసి బాగా కలుపుకోవాలండి. బాగా కలిపేసుకున్న తర్వాత మనం చేత్తో కలుపుకుంటే బాగుంటుంది. ఈ విధంగా కలుపుకోవాలండి. ఇలా మొత్తాన్ని కలుపుకున్న తర్వాత మనం చేత్తో ఈ విధంగా కలిపేసుకోవాలన్నమాట. ఈ విధంగా కలపడం వల్ల మసాలా మొత్తం ముక్కలకు బాగా పట్టి ఉంటుంది అనమాట. ఈ విధంగా కలుపుకొని 1/2 అవర్ మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత 1/2 అవర్ తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా మసాలా బాగా పట్టేసి ఉందండి ముక్కలకి. ఈ విధంగా మనము వేరే ఒక పాన్ తీసుకొని అందులో ఒక 1/2 కప్పు దాకా ఆయిల్ తీసుకోవాలండి. ఆయిల్ తీసుకున్న తర్వాత అందులో ఇదిగోండి ఇది ఉంది కదా చికెన్ లివర్, మొత్తం అందులో వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత అప్పుడు అందులో మనము ఇదంతా వేసాం కదండి, ఆయిల్లో వేసుకున్న తర్వాత మెల్లగా కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని కాసేపు అట్లా ఉంచేసి తర్వాత మెల్లగా కలపాలి. ఈ విధంగా కలిపి ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. ఆయిల్ ఏంటి ఎంత పోసారని అనుకోకండి, ఆయిల్ ఆ మాత్రం ఉండాలి. ఆ మాత్రం ఉంటేనే చాలా టేస్ట్ ఉంటుంది. ఇది కలుపుకోవటానికి కానీ ఫ్రైగా కానీ తినచ్చండి. ఇందులో పచ్చిమిర్చి ఒక 5-6 పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కరివేపాకు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా కలుపుకొని మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకున్న తర్వాత ఒక 15 మినిట్స్ అయినాక మూత తీయాలన్నమాట. మూత తీసిన తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుకొని ఈ విధంగా కలుపుకొని మొత్తం ఒక సైడ్ అంతా అయింది కదా, మళ్ళీ రెండో సైడ్ కూడా కలుపుకొని కాసేపు అటు సైడ్ కూడా ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఫ్రై చేసుకొని మనము మూత పెట్టుకోవాలి ఒక 10 మినిట్స్ అనమాట. రెండో సైడ్ కూడా ఉడుకుతుంది అన్నమాట. ఇలా చేసుకున్న తర్వాత 10 మినిట్స్ అయినా మూత తీసి అందులో పచ్చిమిరపకాయలండి సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ విధంగా వేసుకోవటం వలన కర్రీ మనం గ్రేవీ లాగా కలుపుకోవటానికి కూడా చాలా బాగుంటుంది. మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఈ విధంగా వేసుకున్న తర్వాత కాసేపు ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనకి కొంచెం నీసు స్మెల్ రాకుండా ఉండటానికి 2 ఇలాచీలు తీసుకొని దంచి అందులో వేసుకోవాలండి. ఈ విధంగా వేసుకోవటం వల్ల ఫ్రై అన్నమాట మనకి హోటల్ స్టైల్లో చాలా టేస్ట్గా మంచి స్మెల్ వస్తుంటుంది. అలాగే 2 పచ్చిమిర్చి కూడా దించే ముందు వేసుకోవాలండి. ఇవి వేసుకోవటం వల్ల దీని ఫ్లేవర్ ఒక స్పెషల్గా ఉంటుంది అనమాట మనకి రెస్టారెంట్ స్టైల్లో. ఈ విధంగా చేసుకుని అంటే కొంచెం లివర్ కాదండి, కొంచెం లైట్ స్మెల్ వస్తుంది కదా, అందుకని ఈ విధంగా వేసుకున్న తర్వాత లాస్ట్లో కొత్తిమీర చల్లుకోవడమే, అంతేనండి. ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా బౌల్లోకి తీసేసుకుందాం.